హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ పాత్ర. వాట్ నాట్ ఎవ్రీథింగ్. హాయ్ అండి, ఈరోజు వీడియోలో నేను ఒక 6 మంచి కిచెన్ టిప్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ టిప్స్ యూజ్ చేయడం వల్ల మనకు కిచెన్లో పని ఎంతో ఈజీగా అవుతుంది. అంతేకాకుండా చాలా టైం కూడా సేవ్ అవుతుంది. నేను ఇప్పుడు చెప్పే ఈ టిప్స్ చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ళు ఒకసారి రివైజ్ చేసుకోండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టిప్స్ని యూజ్ చేయడం మొదలు పెట్టండి. మీ టైంని సేవ్ చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో ఏంటో చూసేద్దామా. ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట కొట్టి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈరోజు వీడియో ఏంటో చూసేద్దాం. ముందుగా టిప్ నెంబర్ 1 ఏంటో తెలుసుకుందాం. పుదీనాని మార్కెట్ నుంచి తెచ్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. బట్ వాటిని ఒక్కొక్క ఆకు గిల్లుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. పోనీలే అవసరమైనప్పుడు వాడుకుందాం, అలానే ఫ్రిడ్జ్లో ఉంచేద్దాం అనుకుంటే అవి త్వరగా వాడిపోతాయి. సో అలాంటప్పుడు ఈ పుదీనా ఆకుల్ని ఈజీగా ఫాస్ట్గా కాడల నుంచి ఆకులు ఎలా సపరేట్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇలా ఒక చిల్లుల గిన్నె కానీ గరిటె కానీ తీసుకొని ఈ కొమ్మని లోపలికి పంపించి కిందకు లాగేస్తే ఆకులు సపరేట్ అయిపోతాయి, కాడ కిందికి వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉందో. పుదీనా కాడలు మరీ సన్నగా ఉంటే ఒక్కో రంధ్రంలో 2-3 పెట్టి కూడా ఒకేసారి లాగేయచ్చు. మనం ఇదే పద్ధతిని మెంతికూర అలాగే కొత్తిమీర ఆకుల్ని కూడా సపరేట్ చేయడానికి ఉపయోగించవచ్చు. చూసారు కదా, పుదీనా ఆకులనైతే ఈ విధంగా నీట్గా సపరేట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ ఆకులు పాడవకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండడానికి ఒక చిన్న టిప్ చూద్దాము. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం కోసం ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని దాని అడుగు భాగాన ఇలా ఒక టిష్యూ పేపర్ పరుచుకోవాలి. ఇలా పరచడం వల్ల ఎక్కడైనా తేమ అనేది ఉంటే అది పీల్చేసుకుంటుంది. ఇక అందులో గిల్లుకున్న పుదీనా ఆకులన్నీ కూడా వేసుకోవాలి. దానిపైన మళ్ళీ ఇంకో టిష్యూ పేపర్ పెట్టినట్లయితే ఏదైనా తేమ ఉంటే అది కూడా పీల్చేసుకుంటుంది. ఇలా నీట్గా కవర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత మూసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చాలా కాలం వరకు పుదీనా ఆకులు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇక మన సెకండ్ టిప్ వచ్చేసి బెండకాయ గురించి. బెండకాయతో చేసిన రెసిపీస్ అంటే ఫ్రై కానివ్వండి లేదా సాంబార్ కానివ్వండి చాలా బాగుంటాయి కదా. పైగా చిన్నప్పుడు ఎవరో చెప్పారు బెండకాయ తింటే మ్యాథ్స్ చాలా బాగా వస్తుందంట. ఇక అసలు విషయానికి వస్తే బెండకాయ కట్ చేసేటప్పుడు ఇలా ఒక జిగురు పదార్థం వస్తుంది కదా, అదైతే చాలా చిరాగ్గా ఉంటుంది. మనం ఈ ముక్కల్ని ఇలానే ఫ్రై చేసామంటే పెనంలో వేసా కూడా ఈ జిగురు అలానే ఉంటుంది. దానికి ఒక చిన్న టిప్ చూద్దాము. ముందుగా మనం బెండకాయలు ఏ కత్తితో అయితే కోయాలనుకుంటున్నామో ఆ కత్తికి 2 వైపులా ఇలా ఒక నిమ్మకాయ తీసుకొని బాగా నిమ్మరసం పట్టించాలి. ఇలా చేయడం వల్ల బెండకాయలకు ఉన్న జిగురంతా కూడా తగ్గిపోతుంది. కావాలంటే ఇప్పుడు ఒకసారి నిమ్మరసం అప్లై చేసాం కదా, ఇప్పుడు ఇంకోసారి కట్ చేసి చూద్దాము, మీకే తేడా తెలుస్తుంది. చూడండి, నిమ్మరసం అప్లై చేసిన తర్వాత కత్తికి ఏమాత్రం జిగురు అంటుకోలేదు. ఇప్పుడు హ్యాపీగా బెండకాయల్ని ఫ్రై చేసుకోవచ్చు. ఈ కాస్త నిమ్మరసం అప్లై చేయడం వల్ల బెండకాయ కర్రీ టేస్ట్ ఏమాత్రం తగ్గదు, ఇంకా జిగురు లేకుండా చాలా బాగుంటుంది. ఈసారి తప్పకుండా మీరు కూడా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసి టిప్ నెంబర్ 3. మన ఇంటికి ఎవరైనా సడన్గా చుట్టాలు వచ్చినా లేకపోతే ఏదైనా చిన్న అకేషన్ ఉన్నా కానీ మనం రెగ్యులర్గా సగ్గుబియ్యంతో పాయసం చేస్తూ ఉంటాం కదా. ఈ పాయసం చేయటానికి మనం ముందుగానే సగ్గుబియ్యంని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునేటప్పుడు సగ్గుబియ్యం ముద్దలా కాకుండా ఉండాలి అంటే అందులో ఒక స్పూన్ నెయ్యి వేసామంటే సగ్గుబియ్యం ఒకదానికొకటి అంటుకోకుండా ముద్ద అవ్వకుండా చాలా నీట్గా వస్తుంది. పైగా ఇందులో నెయ్యి వేసాం కాబట్టి పాయసం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాంటిదే ఇంకో టిప్ చూద్దాము. సాయంత్రం అయిందంటే చాలు పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ చేసి పెడుతూ ఉండాలి కదా. అలా మనం ఇంట్లో రెగ్యులర్గా నూడిల్స్ లాంటివి బాయిల్ చేస్తూనే ఉంటాము. అలా ముందుగా నూడిల్స్ని ఉడికించుకునేటప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని వాటిని పొయ్యి మీద పెట్టి బాగా మరిగించుకోవాలి. ఇలా నీళ్లు బాగా మరిగిన తరువాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ నూనె వేయాలి. నూనె వేసిన తరువాతనే మనం ఉడికించుకోవాలి అనుకుంటున్న నూడిల్స్ని కూడా వేసి ఇంకో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే నూడిల్స్ కూడా ముద్ద అవ్వకుండా ఒకదానికొకటి అంటుకోకుండా చాలా నీట్గా వస్తాయి. ఇప్పుడు మనం వీటికి సాసెస్ యాడ్ చేస్తే అదిరిపోయే టేస్టీ నూడిల్స్ రెడీ. ఇక నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామా. మన నెలవారీ సరుకుల్లో రెగ్యులర్గా తెచ్చుకునే గోధుమ రవ్వ, గోధుమ పిండి అలాగే ఇడ్లీ రవ్వ అన్నీ కూడా ఇలా ప్యాకెట్స్లో వస్తాయి కదా. ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక్కసారిగా అయితే దీన్ని మనం కంప్లీట్ చేయలేం కదా. అలాంటప్పుడు మనం ఇది పురుగు పట్టకుండా, స్మెల్ రాకుండా, బయట దుమ్మేది అందులో పోకుండా చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి.
ఇలా ఓపెన్ చేసి పెట్టిన ప్యాకెట్స్ని సీల్ చేసుకోవడానికి మనకు మార్కెట్లో సీలింగ్ క్లిప్స్ దొరుకుతాయి. అవి ఉంటే ఓకే, లేకపోతే ఇప్పుడు నేను చెప్పే టిప్ని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంతకీ ఆ టిప్ ఏంటంటే, ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చాక్ తీసుకొని ఇలా రెండు వైపులా 1 నిమిషం పాటు బాగా హీట్ చేసుకోవాలి. చాక్ బాగా వేడెక్కింది కదా, ఇప్పుడు మనం ఎక్కడైతే సీల్ చేయాలి అనుకుంటున్నామో ఆ ప్లాస్టిక్ కవర్ పైన అలా ఒకసారి రుద్దేస్తే సరిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా సీల్ అయిపోయిందో. ఆ కత్తికున్న వేడికి ప్లాస్టిక్ కొంచెం కరిగి ఆ రెండు కూడా అతుక్కుపోయేలా చేస్తుంది. కత్తిని మరీ ఎక్కువగా వేడి చేయకండి, ఎందుకంటే ప్లాస్టిక్ అంతా కూడా కరిగి కత్తికే అంటుకుపోతుంది. మళ్ళీ మనకు కావాల్సినప్పుడు యాజ్ యూజువల్గా కట్ చేసుకోవడం, కావాల్సినంత వాడుకోవడం, మళ్ళీ ఇదే ప్రాసెస్ని రిపీట్ చేసుకోవడం అంతే. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. ఈ చిన్న పని గురించి మనం ఏమీ సపరేట్గా క్లిప్స్ కూడా కొనాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా ఈ టిప్ని మనము పిల్లలకు తెచ్చే పెద్ద పెద్ద చిప్స్ ప్యాకెట్స్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా సీల్ చేయడం వల్ల చిప్స్ అనేవి చాలా ఫ్రెష్గా, ఏమాత్రం స్మెల్ రాకుండా, మెత్తగా అయిపోకుండా చాలా క్రిస్పీగా ఉంటాయి. నెక్స్ట్ టిప్ నెంబర్ 5 ఏంటో చూద్దాము. మన ఇంట్లో ఏదైనా పండగ వచ్చిందంటే వంకాయతో ఏదో ఒక రెసిపీ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. అలాంటి వంకాయలను కట్ చేసి ముక్కలుగా పెట్టినప్పుడు ఆక్సిడేషన్ జరిగి అవన్నీ కూడా నల్లగా మారిపోతుంటాయి. అది అలా జరగకుండా నేను ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. కట్ చేసిన వంకాయ ముక్కలు అలా నల్లబడకుండా ఉండాలి అంటే ఒక గిన్నెలో సగం వరకు నీళ్లు తీసుకొని అందులో 1 స్పూన్ దాకా పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే వంకాయ ముక్కలు అనేవి నల్లబడకుండా అలానే మంచి కలర్లో ఉంటాయి. ఫైనల్గా ఈ ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ కూడా వంపేసి వంకాయ ముక్కల్ని కర్రీలో యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. కలర్ కూడా చూడడానికి చాలా ఇంపుగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ఇంకా ఫైనల్గా లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ టిప్ ఏంటో చూసేద్దామా. మనం హెల్తీగా ఉండడం కోసం డాక్టర్స్ రోజు ఒక ఎగ్ తినమని చెప్తూ ఉంటారు కదా. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే రోజు ఏదో ఒక రూపంలో ఎగ్ తినడం కంటే కూడా ఇలా ఉడికించుకున్న కోడిగుడ్లను తింటేనే హెల్త్కి చాలా మంచిది. ఒక గుడ్డుని ఆమ్లెట్ లాగా తినడం వలన లేకపోతే ఫ్రై చేసుకొని తినడం వలన వచ్చే పోషకాల కంటే కూడా కంప్లీట్గా ఉడికించుకున్న గుడ్డు తినడం వల్లనే మనకు పోషకాలు ఎక్కువగా అందుతాయి. కాబట్టి మ్యాక్సిమం ఉడికించుకున్న గుడ్డు తినడానికే ప్రయత్నించండి. ఇంకా అసలు విషయానికి వస్తే కోడిగుడ్లు ఉడికించుకున్న తర్వాత దానిపైన పెంకు తీయడం చాలా కష్టంగా ఉంటుంది కదా. అలా పెంకు తీసేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలంటే మనం ముందుగా గుడ్లను ఉడికించుకునేటప్పుడు అందులో 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసి ఉడికించుకున్నట్లయితే పెంకు ఈజీగా వస్తుంది. అంతేకాకుండా ఉడికించుకున్న గుడ్లు చప్పగా ఉండకుండా కొంచెం టేస్టీగా కూడా ఉంటాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గుడ్లని ఖచ్చితంగా 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న వెంటనే ఆ వేడి మీద పెంకు తీయకండి. వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత తీసి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదండి, నేను చూపించిన కిచెన్ టిప్స్ అన్నీ కూడా మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మీరు ఫాలో అవ్వడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.